నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం మాట్లాడదాం. అసలు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి అందుతున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు అందుతే ఎంతమందికి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏం జరుగుతూ ఉంది, ఏమవుతా ఉన్నది అని ఒక విషయాన్ని ఈరోజు మీకు ఒక వీడియోని చూపిస్తాను. నేను ఆ వీడియోని చూసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఇదేంది అని అంటే ముచ్చట ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇల్లు శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేనే ఇల్లు శాంక్షన్ అయినట్టుగా లెటర్ ఇచ్చిండు ఎమ్మెల్యే పంపిణీ కార్యక్రమాలలో. ఇది మహబూబ్నగర్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ఒక లబ్ధిదారుడికి సంబంధించిన కుటుంబం అంతా కూడా, భార్య భర్త ఇద్దరు కూడా, దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చి నేషనల్ హైవే వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే మీద కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే దంతాలపల్లి మండలంలోని రేపోయిన అనేటువంటి గ్రామానికి చెందినటువంటి బొంతమల్లె స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కాగా మంజూరైనటువంటి పత్రాన్ని అందజేసినటువంటి డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ ఇటీవల జరిగినటువంటి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాను అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరైనటువంటి పత్రాన్ని ఎమ్మెల్యే రామచందర్ నాయక్ గారు ఆయన చేతుల మీదుగా అందించారు. ఆ తర్వాత అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలియజేయడంతో తను ఉంటున్నటువంటి పాత ఇల్లు ఏదైతే పెంకుటిల్లు కూలిపోయేటువంటి స్థాయిలో ఉన్నటువంటి పెంకుటిల్లును కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మాణం కోసం బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశాడు. దీంతో 2 నెలలు అవుతా ఉన్న బిల్లు రాకపోవడంతో దంతాలపల్లి రాస్తా రోక పైన దంతాలపల్లి రోడ్డు పైన అంటే ఖమ్మం వరంగల్ హైవే పైన కూర్చొని ధర్నా కూర్చున్నారు. నాకు న్యాయం జరగాలని చెప్పేసి కుటుంబం అంతా కూర్చున్నారు. ఇది ఎంత విడ్డూరం అంటే, ఇల్లు శాంక్షన్ అయ్యింది, పట్టా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ గారు ఒకసారి ఆలోచించండి. మీ ఇలాకాలో జరుగుతూ ఉంది ఈ కథ అంతా. మీరే పోయి ఇల్లుకు సంబంధించిన పట్టా ఇస్తారు, మీ అధికారులే పోయి అరే ఇల్లు పాత ఇల్లు కూడా కొడితేనే కొత్త ఇల్లు వస్తుందా, మీరు బేస్మెంట్ లెవెల్ కూడా కట్టకముందు బిల్లు ఎత్తిస్తామని చెప్పి అనే. మరి వాళ్ళు పోయి ఇల్లు కట్టుకునే వాళ్ళ బేస్మెంట్ లెవెల్ ఇప్పుడు ఎన్నో కిరాయికుంటారు, పైసలు రాక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఈరోజు డోర్నకల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ దంతాలపల్లిలో జరిగింది, కానీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. వీళ్ళలాగా కొంత ధైర్యం చేసి రోడ్డుపైకి వస్తలేరు చాలామంది, ఇంకా చాలామంది రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు బేస్మెంట్ లెవెల్లో ఆగినటువంటి ఇల్లు లెక్క చాలా ఉన్నది, చిట్టభారతం చాలా ఉన్నది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పోయి ఇల్లు ఓపెన్ చేసి వచ్చిండు. అదే ఖమ్మంకి సంబంధించిన హైవేలనే ఇలా ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు వేసారు. మరి ఏమైంది? బిల్లు రాక రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు ఈ బేస్మెంట్ లెవెల్లోనే అయినాయి, ఇంకా కొందరు అయితే పునాదుల కాడనే ఉన్నట్టున్నాయి, కొందరి స్లాబుల దాకా అయినాయి, కొందరి గోడల దాకా ఆగినాయి. గతంలో కూడా మనం చర్చించినాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి చిట్టభారతం దాదాపు 1,25,000 ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా రెడీ చేస్తే దాంట్లో బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, గోడల లెవెల్ ఉన్నాయి, స్లాబ్ లెవెల్ ఉన్నాయి. బిల్లులు రాక మధ్యలో ఆగినాయి. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు ఏమో కానీ 5 లక్షల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ రీసెంట్గా ఈరోజు పొద్దున్నే అనుకుంటా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అధికారి
ఇందిరామ ఇండ్లకు సంబంధించి 10,000 లంచం ఇస్తేనే పైసలు పంపిస్తా అని చెప్పేసి అన్నాడట గ్రామ శాఖ అధికారి. ఇట్లాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నాం, ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాం. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రతిష్టాత్మకంగా చేయడం అంటే ఇదే. ఎందుకనంటే లంచం ఇవ్వలేదో పాపం వీళ్ళ దగ్గర పైసలునే లేవో, కమిషన్ ఇవ్వండి. మీరు కమిషన్ ఇస్తే ఏమన్నా ఓ 20,000 10,000 తీసుకుపోయి అధికారికి లంచం ఇస్తే మీ బిల్లు వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఇదే నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎవరికి దోసినంత వాళ్ళు దోచుకోండి, దోచుకుందంతా దాచుకోండి, ఇదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇదే జరుగుతూ ఉన్నది. కనుక దోచుకున్నది దాచుకున్నది ఏమైనా ఉంటే మీ దగ్గర ఏమన్నా కూలి నాలో చేసింది, లేకపోతే అక్కడిక్కడ ఎవరన్నా బదలని అడిగో 10,000 20,000 తీసుకుపోయి ఇస్తే ఎంబటే బిల్లు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది అదే కనుక. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు మరి ఈ ఇలాకాలో జరుగుతూ ఉన్నాయి, ఆ ఇలాకాలో జరిగే వాటిని కొంచెం చూసే ప్రయత్నం చేయండి, దాన్ని కొంత పరిగణనలోకి తీసుకోండి. ఇట్లాంటి వాళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేయండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఇలాంటి లబ్ధిదారులకు మీ చేతులపైనే ఇచ్చారంట. మళ్ళీ మీరు ఎవరో కాదు, ఎవరో అధికారి కూడా పంపలే, వాళ్ళు పాపం మీ చేతుల నుంచే ఇచ్చారంట ఆ పట్టాలు కూడా. ఆ పట్టా మీకు శాంక్షన్ అయిందని చెప్పిన మీ చేతుల మీద ఇచ్చిన బిల్లే వస్తలేదంటే జర చూసే ప్రయత్నం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి.